Now, there's a code of ethics to it. God has a new birth for you. ఇప్పుడు దానికి ఒక నీతి శాస్త్ర క్రమం ఉన్నది. దేవుడు ఒక నూతన జన్మను నీకే ఉంచి ఉన్నాడు. But listen to his still small voice. అయితే ఆయన యొక్క మెల్లని చిన్న స్వరమును ఆలకించుము. Every one of you people who profess to be Christians, get yourself quiet before him. ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుచున్నారో అట్టి మీలో ఒక్కొక్కరు ఆయన ఎదుట మీకు మీరు నెమ్మదిగా ఉండండి. Don't let the washing hinder. Don't let the work hinder. Don't let nothing hinder. Don't let nobody know what you're doing. Just go before him. బట్టలు ఉదుక్కునుటకు దానికి ఆటంకంగా ఉండవద్దు. పనులు చేసుకునుటకు దానికి ఆటంకంగా ఉండవద్దు. దేనినైనను ఆటంకంగా ఉండనీయకము. నీవేమి చేయుచున్నావో ఎవరు ఎరుగుటకు అనుమతించవద్దు. నేరుగా ఆయన ఎదుటికే వెళ్ళుము. Get out on the side of the road. Go into the secret closet and close the door. ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళుము. రహదారి పక్కకు వెళ్ళిపో. రహస్య స్థలంలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకునుము. When the kids gets at school, there, get down on your knees. You've heard all kinds of voices everywhere. But just get down and stay there until those voices are silenced. You begin to lift up. పిల్లలు పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మోకరించి ప్రతి ఒక్క చోట నుండి వచ్చిన ప్రతి విధమైన స్వరాలను నీవు విన్నావు. అయితే క్రిందకు దిగు మరియు ఆ స్వరాలన్నీ నిశ్శబ్దమగు వరకు అక్కడే ఉండు. నీవు పైకి లేచుటకు ప్రారంభిస్తావు. It'll change you. It'll make you different. Like it did this little Samuel. It'll do something to you if you'll just do it. అది నిన్ను మారుస్తుంది. అది ఈ చిన్న సమూయేలును చేసినట్లుగా అది నిన్ను వ్యత్యాసమైన వానిగా చేస్తుంది. ఇది త్వరగా నీవు చేసినట్లయితే అది నీకొకటి చేస్తుంది. Now, it'll make you what you should be. It'll make you the kind of Christian that you ought to be. నీవు ఏ విధంగా ఉండవలసి ఉన్నదో అది నిన్ను అలాగున చేస్తుంది. నీవు ఉండవలసిన క్రైస్తవుని వలె నిన్ను మార్చును. Now let's just go back off of this modern day until a day that's past. Let's go back to the days of the early times. ఒక దినము గడుచు వరకు ఈ ఆధునిక దినము యొక్క వెనుకకు మనం వెళదాం. And this voice of God has come to man in all walks of life and all ages. అన్ని కాలంలోనూ అన్ని విధములైన జీవన గమనములు గల మనుషుల మధ్యకు ఈ యొక్క దేవుని స్వరము వచ్చెను. No matter if you're a farmer, if you're a shoe cobbler, whatever you may be, God still speaks. నీవు వ్యవసాయదారుడు అయినప్పటికీ, నీవు చెప్పులు కుట్టేవాడు అయినప్పటికీ, నీవు ఏమై ఉన్నప్పటికీ దేవుడు ఇంకనూ మాట్లాడతాడు. If you're a sinner, if you're a prostitute, harlot, if you are a drunkard, if you are a local church member, nominal, whatever you might be, the voice of God still waits to speak to you. నీవు పాపివైనను, నీవు వేశ్యవైనను, వ్యభిచారివైనను, నీవు త్రాగుబోతు అయినను, ఏమి నీవు స్థానిక సంఘ సభ్యుడు అయినను, నామమాత్రపు వాడైనను, నీవు ఏమైనప్పటికీ ఇంకనూ దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడుటకు వేచి ఉన్నది.